అంటే బ్రాహ్మీ కాలం. ఆ బ్రాహ్మీ కాలాలలో మనం చైర్ కూడా దగ్గరగా చైర్ దగ్గరగానే అదే బ్రహ్మాండంగా ఉంది. ఎందుకంటే లైక్ ఏ సెడ్ చిన్నప్పటి నుంచి రావడం మొత్తం వైజాగ్ కానీ, విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ, బరంపురం కానీ, ఇప్పుడు బరంపురం కూడా వెళ్తున్నాను. ఈరోజు బరంపురంలో కూడా తెలుగు సంబరాలు ఉన్నాయి. అలాగే ఈరోజు సాయంత్రం పర్లాకిమిడిలో కూడా తెలుగు సంబరాలు ఉన్నాయి. సో వాటికి కూడా అటెండ్ అవుతున్నాను. సో ఇటు రావడమే ఒక ఫీలు. ఎందుకంటే నాన్నగారు ఏదో సాధించాలని ఇక్కడి నుంచి బయలుదేరి ఈ విజయనగరం నుంచి 1954లో చెన్నై వచ్చి ఆయన ఒక లెవెల్గా ఆయన సాధిస్తే, ఆ తర్వాత మీ అందరి ఆశీర్వాదంతో నాన్నతో మొదలైన ఈ ప్రస్థానం మళ్ళీ నాతో కంటిన్యూ అయ్యి మళ్ళీ కర్ణాటక నన్ను ఆశీర్వదించి పోలీస్ స్టోరీతో నేను హీరో అయ్యి తర్వాత ప్రేమ కావాలి అంటూ వచ్చిన ఆది, ఇవన్నీ ఏంటంటే ఇట్స్ మా అంటే మా శ్రమతో పాటు మా కృషితో పాటు ఒక దివ్యాశీస్సులు కూడా ఉండాలి, డివైన్ బ్లెస్సింగ్స్ ఉండాలి. సో మేమందరం లైక్ మాకు సింహాద్రి అప్పన్నే, అందుకని నా పేరులో కూడా వెంకట వరాహ నరసింహ ఈయన పేరులో ఉన్నట్టే. సో సాయి కుమార్ అనమాట. సో నాన్న ఎప్పుడు ఈ వైభవం గురించి, ఎందుకంటే 1974లోనే నేను దుర్యోధనుడి మైసభ విజయనగరంలో చేయడం జరిగింది, రాజేశ్వరరావు గారి మ్యూజికల్ నైట్లో. అప్పుడు నాన్న ఎంత భయపడ్డారో నాకు గుర్తుంది ఇప్పటికీ. ఎందుకంటే విజయనగరంలో నువ్వు కానీ శభాష్ అనిపించుకుంటే ఇంకా అద్భుతం, అట్లీస్ట్ బాగుంది అంటే చాలు అన్నారు. ఎందుకంటే అంత భయం ఆయనకి విజయనగరం, ఎందుకంటే కళలకు పుట్టినిల్లు. సో అలాంటిది నేను 1974లో రావడం, నా పెర్ఫార్మెన్స్ చూసి వెంటనే మహారాజా కాలేజీలో కూడా పెట్టించారు 2వ రోజు. సో అక్కడి నుంచి మొదలైన ఈ ప్రస్థానంలో ఈరోజు జీవీఎల్ గారు నిజంగా, నేను అదే రాత్రి కూడా అన్నాను, ఎందుకంటే ఇప్పుడు మనము ఇప్పుడు ఇంట్లో చేసుకోవచ్చు, లేకపోతే ఆయన లెవెల్కి యాజ్ రాజ్యసభ ఎంపీ నేను ఎన్నో వెంకయ్యనాయుడు గారి సంక్రాంతి సంబరాలకి నేను ఆయన ఊరికి వెళ్ళడం, నెల్లూరుకి వెళ్ళడం, వెంకటాపురంకి వెళ్ళడం, తర్వాత ఢిల్లీకి వెళ్ళడం, అలా ఎన్నో నేను ఫంక్షన్స్లో పాల్గొన్నాను. కానీ జీవీఎల్ గారు వైజాగ్ అనేటప్పటికీ ఒక తెలియని ఫీలింగ్ వచ్చింది. ఉంటుంది ఇంట్లో ఒక ఫ్యామిలీ అన్న తర్వాత ఏంటంటే ఇప్పుడు మన భోగికి మీరు లేకుండా మీరు వైజాగ్ వెళ్ళిపోతే ఎలాగాని, లేదమ్మా ఒక అద్భుతమైన కార్యక్రమం రేపు సంక్రాంతికి వచ్చేస్తాను అని నేను జీవీఎల్ గారు
ఆహ్వానం నాకు ఇవ్వగానే నేను ఇంకో ఆలోచించకుండా తప్పకుండా వస్తాను సార్ అని చెప్పి రావడం జరిగింది. దానికి కారణం వైజాగే, లైక్ యూ సెడ్. ఎందుకంటే నా రీఎంట్రీ కూడా వైజాగ్లోనే స్టార్ట్ అయింది, ఛాలెంజ్ అనే సినిమా చిరంజీవి గారితో. నిన్న నేను హోటల్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటే కూడా ఐ వాస్ థింకింగ్ సో మెనీ మెమరీస్, సో మెనీ. నా పెద్ద మంచి సినిమాలన్నీ ఇక్కడే చేశాను, ఛాలెంజ్ కానీ, కర్తవ్యం కానీ, రౌడీ ఇన్స్పెక్టర్ కానీ, అలా ఎన్నో మంచి సినిమాలు ఇక్కడ చేయడం జరిగింది. సో వైజాగ్ ఈజ్ ఆల్వేస్ స్పెషల్ అండి. అలాంటి వైజాగ్లో ఈరోజు జీవీఎల్ గారు, జీవీఎల్ ఫర్ వైజాగ్ అంటూ ఆయన అద్భుతమైన టీంతో ఈరోజు మన ఉత్తరాంధ్ర సంస్కృతిని, సాంప్రదాయాల్ని, ఆచారాలని, అలాగే కళా ప్రదర్శనల్ని, ఈరోజు సాంస్కృతిక కార్యక్రమాలని ఇంత అద్భుతంగా 4 రోజులు ప్లాన్ చేయడం, నేను రాత్రి అన్నట్టు ఆయన మంచి మాట నన్ను రాత్రి అదేదో ఫ్లోలో వచ్చింది. అదేంటంటే, దేశ జెండాకున్నంత ఆత్మగౌరవం ఉన్న ఆదర్శ పౌరుడు విశాఖ వైభవం కోసం పాటుపడే నారసింహుడు అని. సో అది జీవీఎల్ నరసింహారావు గారు. సో అలాంటి ఈ అద్భుతమైన వేడుకలో పాలు పంచుకోవడం నాకు చాలా 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 ఆనందంగా ఉంది. కమింగ్ హోమ్ అట్ ది సేమ్ టైం నేను సంక్రాంతి అల్లుడిగా శ్రీకాకుళం చాలాసార్లు వెళ్ళాను. సో ఈసారి బిడ్డగా అల్లుడిగా 2 వైజాగ్లోనే చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయ్యో అది ఇంకా ఒక తెలియని ఫీలింగ్ అండి, తెలియని ఫీలింగ్. జై శ్రీరామ్. ఎందుకంటే మనం ఇట్స్ సంథింగ్ లైక్ మనకి చిన్నప్పటి నుంచి మా అమ్మగారు నాకు నా జీవితం మొదలైందే సూర్య నమస్కారాలతో. యక్కర్త జగతాంభర్త సంహర్త అని నాకు చిన్నప్పుడు ఎప్పుడో నా 5వ ఏటో ఎప్పుడో. అలాగే ఆవిడ నేను ఆయన చెప్పినట్టు మన ప్రాసమణి గారు MBBS అంటే మహాభారతాలు, భగవద్గీతలు, భాగవతాలు ఇవన్నీ నేర్చుకోవాలని. అలాగే చిన్నప్పటి నుంచి ఆ క్యారెక్టర్స్ మనకి ఒక తెలియని ఒక ఇన్స్పిరేషను, అలాగే ఒక తెలియని మనకి ఒక తెలియనిగా ఉప్పొంగుతుంది మన బాడీలో, నరాల్లో. అలాంటిది ఈరోజు అది ఆ కళ సాకారం అవుతుంది. సో ఇట్స్ అ గ్రేట్ ఫీలింగ్ అండి, అయోధ్య ఫీలింగు. అండ్ నా అదృష్టం, నేను ఎన్నో ఈ రామాయణానికి సంబంధించి, భారతానికి సంబంధించి వీటన్నిటికీ నేను ఎన్నో వాయిస్ ఓవర్లు ఇచ్చిన క్యాసెట్లు ఉన్నాయి, డాక్యుమెంటరీస్ ఉన్నాయి. సో నా అదృష్టం ఈరోజు మనందరం ఆ వైభవాన్ని చూడబోతున్నాం. సో 22 ఇట్స్ ఎ గ్రేట్ డే ఫర్ అస్. సో థ్యాంక్స్ టు ద హోల్ పీపుల్ అండ్ అవర్ లీడర్ మోదీ గారు. సో ఇట్స్ ఎ గ్రేట్ ఫీలింగ్ అండి, నిజంగా. జై శ్రీరామ్. భోగి పండుగ అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగువారికి అత్యంత ప్రధానమైనటువంటి పండుగ సంక్రాంతి పండుగ. సో ఈసారి సంక్రాంతిని మహాసంక్రాంతి పండుగలాగా జరుపుకోవాలని చెప్పి ఇక్కడ విశాఖపట్నంలో తలపించి ఆంధ్ర యూనివర్సిటీ కాలేజ్ గ్రౌండ్స్లో 4 రోజుల పాటు మరి అత్యంత వైభవంగా ఇక్కడ ఏర్పాట్లు చేయటం జరిగింది. పల్లె వాతావరణంలో అన్ని సంస్కృతుల్ని, మన జానపద కళలను, సంస్కృతులను అన్నింటినీ ఇక్కడ ఏర్పాటు చేయటం జరిగింది. అలాగే అనేక మంది ప్రముఖులు, సినీ ప్రముఖులు, నాయకులు, రాజకీయ కార్యకర్తలు అనేక మంది రావటం జరిగింది. మా ఆహ్వానాన్ని మన్నించి సాయి కుమార్ గారు ప్రత్యేకంగా ఇక్కడికి ఈ కార్యక్రమం కోసం నిన్న రావటం జరిగింది. అలాగే ఈరోజు ఉదయం భోగి మంటల్లో కూడా మా అందరితో ఈ ఆనందాన్ని పంచుకోవటం జరిగింది. ఇక్కడ ఈ కార్యక్రమాల్లో అత్యంత ప్రధానంగా మరి ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందినటువంటి ప్రముఖుల్ని, కళాకారుల్ని ప్రత్యేకంగా ఆహ్వానించడం జరిగింది. సో కాబట్టి విశాఖ వాసులందరూ కూడా సాధారణంగా ఈ మధ్యకాలంలో సంక్రాంతి అంటే మరి పండుగ కాకుండా సంక్రాంతి అంటే ఒక రకమైనటువంటి మరి నెగటివ్ యాక్టివిటీస్ చూసాం మనం. ఒక రకమైనటువంటి గ్యాంబ్లింగ్ కానివ్వండి, మరొక పక్క మరి క్యాసినోలు కూడా నడిపినటువంటి సంస్కృతులు చూసాం. అలా కాకుండా అటువంటి తప్పుడు మార్గాల్లో సంస్కృతి వెళ్లకుండా మనందరినీ కూడా మళ్ళీ రూటెడ్గా ఉంచడం కోసం మన యొక్క రియల్ సంస్కృతి, మన సంప్రదాయాల్ని కొనసాగించే ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ వచ్చి ఇప్పటికే పెద్ద సంఖ్యలో మరి ప్రజలు వస్తున్నారు. ఈ 2 రోజుల్లో కూడా దాదాపు 40-50 వేల మందికి పైగా ఇక్కడికి వచ్చి మన సంప్రదాయాల్ని మనం గౌరవించుకునే విధంగా ఇక్కడికి వస్తారని, మరి పండుగ వాతావరణంలో ఈ సంక్రాంతి అందరికీ గడుస్తుందని, ఈ సంక్రాంతి ఈ సంవత్సరం అందరికీ శుభప్రదంగా ఉండాలని అందరినీ వేడుకుంటూ అందరి తరఫున ప్రార్థిస్తూ నమస్కారం. ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు మరి సాయి కుమార్ గారు,
అనే అత్యంత అభిమానంతో మేము పిలవగానే వారు వెంటనే ఒప్పుకొని తక్కువ సమయంలో 4 రోజుల క్రితమే వారికి ఈ కార్యక్రమ వివరాలు తెలియచేయటం జరిగింది. ఇది ప్లాన్ చేసింది కూడా గత వారం 10 రోజుల క్రితమే. చెప్పగానే సాయి కుమార్ గారు వెంటనే నేను వస్తాను బ్రదర్ అని చెప్పి ఒక బ్రదర్లీ అఫెక్షన్తో వచ్చారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. అలాగే ఈ భోగి భాగ్యాల్ని, ఈ సంక్రాంతి సంతోషాన్ని, ఈ కనుమ కని విని ఎరుగని కలిమిని అందరికీ ప్రసాదించాలని ఆ ముక్కోటి దేవతల్ని ప్రార్థిస్తూ అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు.